సార్ నమస్తే. నమస్కారం. స్పీకర్ గారు ఒక వ్యాఖ్య అయితే తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. ఏదైతే అనక ఎమ్మెల్యేలు సభకు హాజరు కాకుండా దొంగచాటుగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవటం ఏంటిది, ఇదేం సంప్రదాయం, కొత్త సంప్రదాయానికి తెరతీరుస్తున్నారా వైసీపీ నాయకులు అంటూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? సభకు హాజరు కాకుండా సంతకాలు పెట్టి వెళ్ళటాన్ని ఎలా చూడాలంటారు? ఏమయ్యా, ఇంతకుముందు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడారు వాళ్ళు? హిట్ ఫర్ టాట్, అట్టిస్తే అట్టున్నర ఇస్తారు. వాళ్ళు అసెంబ్లీకి వస్తే వాళ్ళందరినీ ఏదో రకంగా అవమానించి ఇది చీ కొడతారు ఎవరు సభ్యులు. ఆ భయం వాళ్ళకి అంతే తప్ప ఏదో జగన్ చెప్పాడను. జగన్ కూడా భయం ఏమిటి? ఎట్లా మాట్లాడాడు? చంద్రబాబుని ఎట్లా మాట్లాడు? అచ్చెన్నాయుడు ఎట్లా అచ్చెన్నాయుడు ఏమన్నాడు? ఎంత పెరిగా ఉన్నాడు కదా. చంద్రబాబుని ఎట్లా మాట్లాడాడు? కళ్ళు మెట్టుకుస్తున్నావు హూ అన్నాడు కదా. ఇవన్నీ జనానికి గుర్తున్నాయి కదా. అసెంబ్లీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గుర్తున్నాయి కదా. వాళ్ళు రేపు రియాక్ట్ కారా? వీళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు? అసలు మెయిన్ రీజన్ అది, అంతే తప్ప వాళ్ళు భయపడిపోవట్లేదు తప్ప ఏదో పిచ్చేసాలు నాకు అపోజిషన్ లీడర్ కావాలా, గుడ్డు కావాలి, ఇదొక సాకు పెట్టుకుని ఎగ్గొట్టేటువంటి మార్గం, అంతే తప్ప భయపడిపోవట్లా అంతే. అంటే ఇక్కడ చూస్తే గనక ఏదైతే గనక అయ్యన్న పాత్రుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని పెట్టడం కానీ సభాపతిగా, అలాగే ఉపసభాపతిగా ఏదైతే రఘురామకృష్ణరాజు గారిని నియమించడం అయితే కానీ వీళ్ళిద్దరిని నియమించి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారు? ఇద్దరు నోరు తెరిస్తే గనక వాళ్ళు అసందర్భమైన భాష మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని పెట్టి మాకు సమయం ఇవ్వకుండా మమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడించడానికి మాత్రమే వాళ్ళ పెట్టారు. అందుకనే మేము వెళ్ళట్లేదని చెప్పి అంబటి రాంబాబు చెబుతున్నారు. సార్ మరి ఇప్పుడు వాళ్ళు స్పీకర్స్ ఏం మాట్లాడరు. స్పీకర్ అనేవాడు అసభ్యంగా మాట్లాడడు. వాళ్ళు మాట్లాడేవాడికి టైం ఇస్తారు. ఎవరు టైం ఇస్తారు? ఎవడైతే బాగా తిడతారో అక్కడ పోయి. అసెంబ్లీ ఎట్లయిందంటే, ఇంతకుముందు మా సభ్యతా సంస్కారం లేని అసెంబ్లీ ఎట్టుందంటే, చిన్నపిల్లలు ఇద్దరు అమ్మనాబులు తిట్టుకుంటుంటారు. డోంట్ మేక్ ఇట్ అసెంబ్లీ అన్నారు వ్యవస్థ. అందుకని వ్యవస్థ, ఈ అసెంబ్లీ, ఈ గౌరవం, ఎమ్మెల్యేలు, వీళ్ళ వ్యవస్థ నార్మల్ దురదృష్టం చాలా అసభ్యకరంగా తయారైంది. ముఖ్యంగా వాళ్ళని చూసి మాత్రమే వెళ్ళట్లేదు మేము అని అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? వాళ్ళని చూసి భయపడాల్సినంత అవసరం ఏముందంటారు? కాదయ్యా, అసలు రీజన్ ఇదయ్యా. వాళ్ళు అమ్మనాబులు తిడతారు. ఏదో రకంగా అంత అసభ్యంగా పదజాలం లేకపోయినా కూడా ఏదో రకంగా వాళ్ళు చెప్పింది వీళ్ళు చెబుతారు. అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఒక మాట అయితే మాట్లాడారు. అచ్చెన్నాయుడు ఏమన్నాడు? అట్లా పెరిగావు, ఎంత పెరిగావు, అట్టున్నావు, ఇట్ట పెంచావు అన్నాడు కదా. చంద్రబాబు నాయుడు మాట్లాడు, ఏంటి గుడ్ల మిట్టుకుస్తావు, ఏమైంది ముసరాడు చచ్చిపోవా, ఏమన్నారు వీళ్ళంతా? వీళ్ళంతా మాట్లాడి అవన్నీ వాళ్ళు రికార్డు ఉంది కదా, అది తొలగించలేదు కదా. అప్పుడు నిజంగా ఏం చేయాలి? రికార్డు తొలగించాలా. ఏది? అప్పుడు స్పీకరు, ఆ స్పీకర్ ఒకటి దున్నా సభ్యత సంస్కారం లేని వ్యక్తి. ఎందుకంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దేటువంటి వ్యవస్థ తమ్మినేని సీతారాం తెలుగుదేశంలో ఉండి చంద్రబాబు కింద ఉండి చంద్రబాబుని ఎంత అసహ్యంగా స్పీకర్ స్థానంలో ఉండి ఎంత అసహ్యంగా మాట్లాడాడు అంటే మానవత్వం లేని, మనం చెప్పకూడదు, మనిషి రూపంలో ఉన్నటువంటి ఒక జంతువు. మరి ఈరోజు నీతులు చెబుతున్నారు కదా సార్ ఆయన. చెబుతాడయ్యా. ఇప్పుడు ఇవన్నీ ఎట్లంటే, ఈ వ్యవస్థలో ఏంటంటే మనం మర్చిపోతాం సులభంగా. వ్యవస్థ ఎట్లుంటుందంటే, ఎంత చేసినా కూడా మతిమరుపు అనేటువంటిది గొప్ప వరం మానవుడికి. నువ్వెంత చూస్తున్నావు, చాలా తిట్టుకొని కొట్టుకొని పొడుచుకునే వాళ్ళంతా కూడా ఫ్రెండ్షిప్ కావట్లా అవుతున్నారు లేదా? ఇప్పుడు వాటేసుకోవట్లా. ఎందుకంటే ఇవన్నీ అయ్యే పట్టుకొని ఇది చేసుకుంటా ఉంటే నీకు ఒకటే గుర్తుపెట్టుకో. నీకు మనిషి ఏదన్నా గుర్తుపెట్టుకోవాలంటే ఏ సహాయం చేసినా గుర్తుండదు. ఒక అపకారం చెయ్యి వాడికి జీవితాంతం గుర్తుంటుంది. నువ్వు గుర్తుపెట్టుకోవాలంటే వాడికి ఒక అపకారం చెయ్యి, వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు. 99 సహాయాలు చేసి ఒక సహాయం చేయకపోతే వాడు నీకు శత్రువే. అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, నిన్న ఏదైతే గనక అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు, అచ్చెన్నాయుడు గారు ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఏదైతే గనక రఘురామకృష్ణరాజు గారు స్పీకర్ స్థానంలో ఉండాలి, నేను ఇక్కడే ఉండాలి, ఆ వ్యక్తి వచ్చినప్పుడు నాకు 1 గంట సమయం ఇవ్వాలి అంటే ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అవమానించడానికే కదా వీళ్ళు సభ నడుపుతుంది అనేది ఒక పాయింట్ అయితే లేవతీశారు. అది కరెక్ట్ అనుకోవచ్చు అంటారా? వాళ్ళు తప్పు కూడా చెప్తున్న మాటలమ్మా. జనమంతా ఏమంటున్నారంటే డబ్బులు తీసుకుంటున్నారు, జీతాలు తీసుకుంటున్నారు. ఏం మాయరోగం జీతాలు తీసుకుని మరి బాగుపోతే ఉపయోగం ఏంటని అంటారు. కాబట్టి తప్పు కూడా నీకు ఏదో ఇప్పుడు వాళ్ళందరి మాటలు నువ్వు కన్సిడరేషన్ అసలు వ్యవస్థలోనే వాళ్ళకు అసలు విలువ లేదు. ఇప్పుడు అంబటి రాంబాబు ఉంది, వీళ్ళు ఎంత దోచుకున్నారు, ఒక్కొక్కరు ఎంత దోచుకున్నారు. ఏమి పెద్ద రజనీ నీతులు చెబుతా ఉంది. క్రషర్స్, ఏ క్రషర్ని అడిగినా కూడా
సింపుల్ యాసిడ్ టెస్ట్ ఎవరి దగ్గర ఈ గొట్టం పెట్టు, ఏ క్రషర్ దగ్గర గొట్టం పెట్టు, ప్రతి వాడు ఆ రోజు కొన్ని క్రషర్స్ ఆపేశారు ఆ రోజున కొన్ని. ఈవిడ పేకింది దానికి, ఈ రోజు నీతులు చెబుతుంది ఆమె, నేను చేయలేదు అని చెప్పి అన్యాయంగా బీసీ మహిళ ఏ బీసీ మహిళ. ఇప్పుడు అసలు నీకు ఇంకోటి చెప్పనా, అసలు మహిళలను కనుక తెగిస్తే ఒక సామెత ఉంది, పాత సామెత ఉంది, గేదె పొడవ సాగితే వయస్సులు కొట్టసాగితే ఆడవాళ్ళు కరప్షన్ మరిగితే అంతు పొంతు ఉండదంట. ఇది పాత సామెత. అందుకని లేడీని చూసిన అసలు నువ్వు చూడు, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూడు, లేడీస్ ఎంత అడ్డంగా దొరికిపోతున్నారు. లేడీస్ ఎంత అడ్డంగా దొరికిపోతున్నారు, మగవాళ్ళ కంటే కూడా అడ్డంగా. కొంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, ఏమైంది ఇక్కడ ఇచ్చేసేయండి, మగవాళ్ళు ఏమో ఎవడికి పెట్టి ఎవడికి ఇవ్వమంటున్నారు, ఆడవాళ్ళు ఇక్కడ ఇచ్చేసేయండి. ఇవన్నీ కాదు సార్, ఇవి కాదు అసలు. ప్రధానంగా చూస్తే గనక ఆ బీసీని అని చెప్పి ఒక కులం కార్డులు తీయటం మళ్ళీ అసలు ఎలా చూడాలంటారు ఇక్కడ? ఇవన్నీ ఎట్లంటే చెప్తేనే ఇవన్నీ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలా, మనం ఎట్లా రక్షించుకోవాలా అని వాళ్ళ మీద ఎట్లా. ఇప్పుడు జనంలో ఎంత చెప్పినా, నువ్వు బీసీ చెప్పినా, ఎస్సీ చెప్పినా, ఎస్టీ చెప్పినా కూడా తప్పే. జనంలో మేము అయ్యా అరిచినా కూడా సానుభూతి అనేది ఉండదు. సమాజంలో మేము ఇప్పుడు ఎస్సీ అందరూ ఎస్సీలు అందరూ ఒక పార్టీ పక్క ఉన్నారా? లేరు. బీసీలు అందరూ ఒక పార్టీ పక్క ఉన్నారా? అందుకని వీళ్ళు ఏంటి, వాళ్ళ పార్టీలో ఉన్న బీసీలకు సానుభూతి పోగొట్టుకుంటారు. వాళ్ళ బీసీలో కూడా వాళ్ళు కూడా కరప్ట్ అంటే అసహించుకుంటారు కదా. కాబట్టి ఆ బీసీ సానుభూతి సంపాదించుకోవడానికి ఆ కుల ప్రాతిపదిక ఏంటంటే ఆ కులంలో కనీసం సానుభూతి సంపాదించుకునేటువంటి వేషాలు ఇవి తప్ప ఏ కులంలో కూడా తప్పుడు వాడిని ఏ కులం కూడా సమర్థించదు. ఇప్పుడు మరి ఓవరాల్ గా చూస్తే గనక ఈ పోసాని విడుదల ఎలా చూడాలంటారు? రాజ్యాంగబద్ధంగా జరిగిందంటారా, లేదంటే గనక వీళ్ళు పెట్టిన కేసే రాజ్యాంగబద్ధం కాదు అంటూ నిన్న అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు? అసలు ఆయన ఏం మాట్లాడాడు, ఒక ప్రెస్ మీట్ పెడితే అరెస్ట్ చేస్తారా అంటూ చేసిన వ్యాఖ్యలు. ఒక ప్రెస్ మీట్ పెడితేనే అరెస్ట్ చేశారంటారా, లేదంటే అతను వాడిన భాషకు అరెస్ట్ చేశారనుకోవచ్చు అంటారా? ఏమయ్యా, మనం ఒకటి ఉంది, జ్యుడిషియరీ గురించి మనం మాట్లాడకూడదు. ఇంకోటి ఏమిటంటే, ఇంతకుముందు తెలుగుదేశం వాళ్ళకి ఇంత తొందరగా బెయిల్ వచ్చిందే చెప్పు నాకు. రాలేదు. ఏమి కేసులు చంద్రబాబు ఎన్ని రోజులు ఉన్నాడు? అన్ని రికార్డెడ్. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఇది ఈ పేరేం పేరు పొన్నవాళ్ళు ఇప్పుడు చెప్పేవే పోసాని కృష్ణమురళి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఈ వీడియోలు చూయించి ఒక్కరిని ఇది తప్పు కాదు అని చెప్పమని చెప్పారు. ఒక్కరిని ఈడు తప్పు చేయలేదు, నిజాయితీ ఎప్పుడన్నా ఒక్కరిని చెప్పమన్నారు. వాడి పెళ్ళం కూడా చెప్పదయ్యా, వాడంత అసహ్యంగా, వాడు మానవుడు కాదయ్యా, పెద్ద మురగం. వాడు ఎంత అసహ్యంగా మాట్లాడాడు, ఎంత పొగరు. ఏంటంటే ఇప్పుడు ఏమన్నాడు, అసలు ఎందుకు పాపం మన ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయన చెబుతున్నాడు కదా, చంద్రబాబుని కొట్టమన్నాడు, తిట్టమన్నాడు. వాడికి ఒక వికేరియస్ జగన్ అనేటువంటి వాటికి అదొక పిచ్చి. వాడిని తిట్టు, ఈయన్ని తిట్టి, వాడిని కొట్టినోడికి తిట్టినందుకు పదవులు ఇచ్చాడు. వీడికి కూడా ఎందుకు వచ్చింది ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను? తిడితేనే వచ్చింది. ఈడేం చెప్పాడు, ఎవడైతే తిడతాడో వాడికి పదవులు ఇచ్చాడు. అర్థం కదా. ఇప్పుడు వాడిని తిడుతున్నారు, భరాయించుకోలేకపోతున్నాడు.